హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో మన ఇంట్లో ఉండే ఇలాంటి ఊరగాయ పచ్చడి సీసాలకు సంబంధించి ఒక మంచి ఐడియా అండి. వీటిని కూడా మనం చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా చాలా అందంగా అండి. ఎలాంటి ఖర్చు లేకుండా మనం వేస్ట్ అనుకునే దాంతో చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇలా స్టీల్ వాటర్ బాటిల్కి వచ్చిన బాక్స్ని ఈ విధంగా ఉపయోగిస్తున్నానండి. ముందుగా బాక్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక వైపు అంతా పూర్తిగా ఓపెన్ అయ్యేలాగా ఇలా కట్ చేస్తున్నానండి. చూసారు కదా, ఇలా కట్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా అనుకున్న పీసెస్ అన్నీ ఈ విధంగా కట్ చేసి ఇలా హాట్ గ్లూ పెట్టి అతికించాలి. మనకి పై వైపున మాత్రం ఓపెన్గా ఉండాలండి. 4 వైపులా ఈ విధంగా నీట్గా ఉండేలాగా అతికించుకోవాలి. తర్వాత చూడండి, మనం కట్ చేసిన ఒక పీస్ ఉంది కదా, దానికి కూడా హాట్ గ్లూ పెట్టి ఈ విధంగా బాక్స్కి అడుగు వైపున అతికించామంటే మనకి బాక్స్ అనేది బాగా స్టిఫ్గా ఉంటుందండి. చూసారుగా, ఈ విధంగా అతికించిన తర్వాత ఈ బాక్స్ని మనం ఒక క్లాత్తో డెకరేట్ చేసుకోబోతున్నాం. మన దగ్గర ఏమైనా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మిగిలిపోయిన క్లాత్లు ఉంటాయి కదా, వాటితోనైనా పర్వాలేదు. లేదంటే ఏవైనా డిజైన్ పేపర్స్ ఉంటాయి కదా, వాటినైనా సరే ఇలా బాక్స్ సైజులో కావాల్సినంత ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకునేటప్పుడే ఇలా అతికించుకునే విధంగా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత హాట్ గ్లూ పెట్టి 2 వైపులా అంచుల్ని ఈ విధంగా అతికించుకోవాలి. ఇలా 2 వైపులా అతికించాం కదా, ఇప్పుడు ఇంకా సైడ్స్ కూడా చూడండి ఈ విధంగా అతికించాలండి. హాట్ గ్లూ అయితే కనుక వెంటనే ఈజీగా అతుక్కుంటుందండి, వెంటనే ఆరిపోతుంది. మన పని కూడా చాలా స్పీడ్గా అవుతుందండి. తర్వాత చూడండి, ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ను కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి లోపల వైపుకి అతికించాలి. ఇటువంటి చిన్న బాక్సులు లేనట్లయితే కాస్త పెద్ద బాక్సులు ఉన్నా సరే వాటిని కూడా మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకుని చక్కగా హాట్ గ్లూ పెట్టి అతికిస్తే ఇలా బాక్స్ లాగా తయారైపోతుంది. దాన్ని మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఎంత అందంగా, ఎంత నీట్గా, చాలా బాగుంది కదా. బాక్స్లో ఇంకా అడుగు వైపున ఒక టిష్యూ కానీ లేదంటే ఏదైనా పాత న్యూస్ పేపర్ని కానీ కట్ చేసి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా చూడండి, చిన్న చిన్న పచ్చడి సీసాలు మనం చక్కగా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. చాలా చాలా నీట్గా ఉంటాయి. అన్నీ ఒకే చోట ఆర్గనైజ్డ్గా చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఇలా పచ్చళ్ళు, అలాగే టిఫిన్స్లోకి వేసుకునే కారపొడులు కూడా అన్నీ ఇలా ఒకే దగ్గర నీట్గా అందంగా సర్దుకుంటే చూడడానికి బాగుంటుంది. మనం వాడుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా తీసి ఉపయోగించుకోవచ్చు. నాకైతే ఇది చాలా నచ్చిందండి, అందంగా కూడా అనిపించింది. అందుకే నేను ఇలా డైనింగ్ టేబుల్ పైన పెట్టాను. ఇది ఈజీగా అటు ఇటు మూవ్ చేసుకోవచ్చండి, చాలా ఈజీగా మూవ్ అవుతుంది. ఈ ఐడియా మీ అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.